ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణపురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి ఇష్టాగోష్ఠి ఉపదేశాలు. యోగిరాజుల ద్వారా వెల్లడైన క్రియాయోగాన్ని సాధన చేసేవాళ్లను క్రియావంతులు లేదా క్రియావానులు లేదా క్రియాన్వితులు అంటారు. క్రియావంతులతో వాళ్ళ జీవనానికి సంబంధించిన విషయాలను ముచ్చటిస్తూ వారు వాటిని తెలియచెబుతూ ఉండేవారు. ఆహార నిద్ర మైథున సంబంధంగా సాత్వికాహారమే మంచిదని వారు చెబుతూ ఉండేవారు. సాత్వికాహారం వల్ల శరీరము మనస్సు శాంతంగా ఉంటాయి. యోగకర్మ చేసిన మీదట కొద్దిపాటి ఆహారం సహజంగా అరిగేది. హితమో మితమో హుతమో అయ్యేది తినడం ఉచితం. అధికంగా తినడం వల్ల యోగ సాధనకు అడ్డంకులు వస్తాయి. ఎక్కువ వేడి, ఎక్కువ చలవ, ఎక్కువ చేదు, ఎక్కువ ఘాటు ఉన్న ఆహారము, పాచిపోయిన ఆహారము మొదలైనవి తినకూడదు. భోజనమైన తర్వాత పూర్తిగా 3 గంటలు గడిచిన తర్వాతే క్రియాసాధన చేయడం ఉచితం. ప్రతిరోజు 5-6 గంటల సేపు నిద్రపోవడం అవసరం. పెళ్ళైన వాళ్ళు నెలకు 2 సార్లు స్త్రీ సంపర్కం పెట్టుకోవడం మంచిది. దానివల్ల మనస్సు శాంతమవుతుంది, సాధన కూడా బాగుపడుతుంది. కానీ ఏ ప్రకారంగానూ యథేచ్ఛగా జీవించడం ఉచితం కాదు. కామభావం ఆక్రమించుకున్నప్పుడు తీవ్రంగా 3-4 సార్లు ప్రాణాయామం చెయ్యాలి. ప్రతిరోజు పంటిని పంటితో నొక్కిపెట్టి ప్రాణాయామం చెయ్యాలి. బలపూర్వకమైన ప్రాణకర్మ చెయ్యటం వల్ల ప్రాణం శీఘ్రంగా స్థిరమవుతుంది. ఇందువల్లే యోగిరాజులు పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉండేవారు, కస్కే ప్రాణాయాం కర్నా చాహియే. 49 వాయువుల్లో ప్రాణవాయువు ప్రధానమైనది. ప్రాణాయామం ద్వారా ముఖ్య ప్రాణవాయువు స్థిరం కావడం వల్లే తక్కిన ప్రాణాలు వాయువులు అన్నీ స్థిరమవుతాయి. అప్పుడిక విడవడము తీసుకోవడము అన్నవి ఏవీ ఉండవు. క్రియ చెయ్యడానికి దిక్కు ప్రదేశం కాలం అన్న నియమాలు ఏవీ లేవని చెప్తూ ఉండేవారు. ఈ విషయంలో వేదాంతం ఇలా చెబుతుంది, యత్రైకాగ్రత తత్ర విశేషాత్. అంటే చిత్తానికి సులువుగా ఏకాగ్రత కలిగే చోటనే కూర్చొని ధ్యానం చెయ్యాలని అర్థం. క్రియ చేయడానికి ఫలానా దిక్కుగా కానీ ఫలానా ప్రదేశం అని కానీ ఫలానా సమయంలో అని కానీ నియమమేదీ లేదు. శరీరం మనస్సు స్వస్థంగా ఉన్నప్పుడే క్రియ చెయ్యాలి. ఒకే సమయంలో అంటే ఒకే వేళలో క్రియ చేయడం వల్ల విశేష ప్రయోజనం ఏదీ కనిపించదు. కానీ కొత్తగా సాధన చేసేవాడి విషయంలో నియమపూర్వకంగా సాధన చేయడం వల్ల మనస్సు ప్రసన్నమవుతుంది. అంటే ప్రసన్న చిత్తత అనుభవం అవుతుంది. కానీ క్రియలో స్థిరత్వం ఏర్పడ్డ తర్వాత ఏ నియమము అక్కర్లేదు. క్రియాయోగ సంబంధమైన గ్రంథాలు కూడా చదవాలి. నడుము, గుండె, కంఠం ఈ 3 నిటారుగా అంటే పైవైపు అంటే తిన్నగా ఉంచి సమాన వాయు ప్రవాహంలో క్రియ చెయ్యాలి. ఈ స్థితిలో బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. యోగాభ్యాసి తెల్లారగట్లే లేచి స్నానం చెయ్యకూడదు. ఎక్కువ బరువు మొయ్యడం, ఎక్కువ వడిగా నడవడం, కటిక ఉపవాసాలు చేయడం కూడవు. రాత్రి ఎక్కువసేపు మేలుకోవడం కూడా పనికిరాదు. చెప్పవచ్చేదేమిటంటే శ్వాస ప్రశ్వాసల గమనం వడివడిగా కానీ మరీ నిడివిగా కానీ అయ్యే పని ఏదీ చేయకూడదు. ఉరుము ఉరిమే సమయంలో క్రియ చేయకూడదు. పొద్దుటి క్రియ వల్ల రాత్రి చేసిన పాపాలు క్షయమవుతాయి. సాయంకాలం చేసే క్రియ వల్ల పగటి పాపాలు క్షయమవుతాయి. శీతాకాలంలోనూ వసంతకాలంలోనూ ఎక్కువ క్రియలు చేయాలి. క్రియలు ఎక్కువ చేయటం వల్ల మత్తు కలుగుతుంది. అంతేకాక శిరస్సుకు వెనక భాగంలో శబ్దం వినిపిస్తూ ఉంటుంది. దాన్నే నాదబ్రహ్మం అంటారు. ప్రాణాయామమను మత్వా ఉన్మత్తవచ్చిరంతి. అధిక ప్రాణాయామం వల్ల కలిగిన మత్తులో మునిగి బ్రాహ్మీ స్థితి పొంది అనాసక్త భావంతో ప్రపంచంలో నడుచుకుంటూ ఉండాలి.
ప్రాణకర్మ చేయటం వల్లనే దేవత్వ స్థితిలో ప్రతిష్ఠితుడు కావడం జరుగుతుంది. ఈ క్రియాయోగానికి 5 అంగాలున్నాయి. వాటిని తాళవ్యం, ప్రాణాయామం, నాభిక్రియ, యోనిముద్ర, మహాముద్ర అని పిలుస్తారు. ఈ 5 అంగాలు కలిస్తేనే క్రియాయోగం. కానీ గుహ్యతమ అంటే చాలా రహస్యమైన క్రియాయోగ సాధనా రహస్యం గురువు ద్వారానే తెలుస్తుంది. తాళవ్యం ద్వారా జిహ్వా గ్రంథి భేదనం జరుగుతుంది. ప్రాణాయామం ద్వారా ప్రాణవాయువు, అపానవాయువు స్థిరమవుతాయి. నాభిక్రియ ద్వారా సమాన వాయువును సామ్యావస్థకు తీసుకువస్తాం. యోనిముద్ర ద్వారా ఆత్మదర్శనం కలుగుతుంది. మహాముద్ర ద్వారా వ్యాన, ఉదాన వాయువులకు స్థితావస్థ కలుగుతుంది. ఈ ప్రకారంగా పంచప్రాణాల మీద విజయప్రాప్తి పొందిన యోగి ఊర్ధ్వంలో ఉన్న శూన్యతత్వ స్థితి పొందుతాడు. కర్మాతీతావస్థకు చేరి ఆత్మరాజ్యంలో సంచరించడానికి సమర్థుడవుతాడు. ఒకనాడు యోగిరాజులు ఉపదేశం చేస్తున్నారు. భక్తులు తమ తమ జిజ్ఞాసలను వారి ఎదుట బయట పెడుతున్నారు. వాళ్లల్లో ఒకడు దేన్ని కర్మయోగం అంటారు అని అడిగాడు. యోగిరాజులు జవాబిస్తూ ఇలా చెప్పారు: ఈశ్వరుడితో కలిపే కర్మే కర్మ. ఆ కర్మతో అవిచ్ఛిన్నంగా కలిసి ఉండడమే కర్మయోగం. తక్కిన పనంతా అకర్మ. ఈశ్వరుడేమీ ఆకాశం నుంచి దిగి వచ్చే వస్తువు ఏమీ కాడు. అదొక అవస్థ, అంటే అదొక స్థితి. అది ప్రాణం తాలూకు స్థిరావస్థ. స్థిర ప్రాణమే జీవుల శరీరాల్లో చంచలమై బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు మొదలైన రూపాలు ధరిస్తుంది. దీనివల్లే మోహగ్రస్తం అవుతుంది. అంతేకాక అదే అన్ని రూపాల మోహజాలంలోనూ చిక్కుకొని ఉంది. కానీ ఇది జీవుడికి తన స్వరూపం నుంచి విచ్యుతమైన అవస్థ, అంటే స్థిర ప్రాణం నుంచి చంచల ప్రాణంలోకి దిగి వచ్చిన అవస్థ. స్థిరత్వమే జీవుడి వాస్తవ స్వరూపం. చాంచల్యమే జీవుడు, స్థిరత్వమే శివుడు. అందువల్ల ఆ కర్మ చంచలత్వాన్ని అంతమొందించి తిరిగి అతన్ని స్థిరత్వంలో నిలబెడుతుంది. జీవత్వాన్ని సమాప్తం చేసి శివత్వంలో ప్రతిష్ఠితుణ్ణి చేసేదే కర్మయోగం. కర్మ లేనిదే ఏదీ కాదు. మనం సంపాదించాలనుకునేది, ఇవ్వాలనుకునేది ఇవన్నీ కర్మకు సంజ్ఞలే. కర్మ లేకుండా ఏదీ లభించదు. అందువల్ల కర్మ లేకుండా ఈశ్వర ప్రాప్తి కూడా కలగదు. అంటే స్థిరత్వం ప్రాప్తి కాజాలదు. ఈశ్వరుణ్ణి పొందడం కోసం తప్పనిసరిగా కొంత కర్మ చేయవలసి వస్తుంది. ప్రాపంచిక దృష్టితో మనం చేసే రకరకాల పనులతో, కర్మలతో ఈశ్వర ప్రాప్తి కలుగుతుందా? స్పష్టమైందా లేదా? ఎందుకంటే అలాంటి పనులు కొద్దో గొప్ప అందరూ చేస్తూనే ఉంటారు కదా. మరి వాళ్ళంతా ఈశ్వర ప్రాప్తి ఎందుకు పొందరు? ఇదే కాకుండా జపం, వ్రతం, ఉపవాసం, సంకీర్తనం, సత్కార్యం, తీర్థయాత్ర, పరోపకారం, అతిథి సేవ, జీవుల మీద దయ చూపించటం మొదలైన కర్మలు అందరూ కొద్దో గొప్ప చేస్తూనే ఉంటారు. మరి వాళ్ళందరికీ ఈశ్వర ప్రాప్తి ఎందుకు కలగదు? ఈ కర్మల ద్వారా ఈశ్వరుణ్ణి పొందడం సాధ్యం కావడం లేదు. అంటే ఈ కర్మలు ఆత్మదర్శనం, ఆత్మ సాక్షాత్కారావస్థ కలిగించే స్తోమత లేనివన్నమాట. కానీ ఈ కర్మలు చేయటం వల్ల మనుష్యుడి చిత్తం శుద్ధమవుతుంది. ఇదే సాధనా మార్గానికి సహాయక అంగం. ఇందుచేత అవి చేస్తూనే ఉండాలి. కర్మకు ఫలితం వస్తూనే ఉంటుంది. అది కర్మధర్మం. దుష్కర్మకు చెడు ఫలితం వస్తుంది, సత్కర్మకు సత్ఫలితం కలుగుతుంది. కర్మ ఎలాంటిదైతే ఫలితం అలాంటిది కలుగుతుంది. ఆకలిని శాంతపరచటానికి అన్నం తినడం అనే కర్మ వల్లే ప్రయోజనం కలుగుతుంది. తక్కిన పనుల వల్ల అది నెరవేరదు. అలాగే ఆత్మసాక్షాత్కారం పొందడానికి ఆత్మకర్మ వల్ల ప్రయోజనం కలుగుతుంది. గీతలో భగవంతుడు ఇలా అన్నాడు: గహనా కర్మణో గతి. 4వ అధ్యాయం 17వ శ్లోకం భగవద్గీతలో. అంటే కర్మగతి చాలా గహనమైనది, తెలుసుకోవడానికి కష్టమైనది.
ఆత్మయుక్తుడు కావడానికి ఉపకరించే వాస్తవ కర్మను గురించి తెలుసుకోవడం సాధారణ వ్యక్తికి చాలా కష్టం. అందుకే భగవంతుడు అన్నాడు, కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితా తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. గీత 4వ అధ్యాయం 16వ శ్లోకం. అంటే ఏది కర్మ ఏది అకర్మ అన్న విషయంలో వివేకశీలుడైన వ్యక్తి కూడా మోహగ్రస్తుడవుతాడు. కనుక అశుభ కర్మల మీది అంటే ఇంద్రియ కర్మల మీది ఆసక్తి నుంచి నువ్వు ముక్తుడవు కాగలగడానికి తోడ్పడే కర్మను గురించి చెబుతాను నీకు. ఎందుకంటే సంన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. గీత 5వ అధ్యాయం 6వ శ్లోకం. అర్జున, కర్మయోగం లేనిదే సన్యాస లేదా త్యాగ ప్రాప్తి అసంభవం. కర్మాతీతమైన అవస్థే త్యాగ శబ్దానికి సార్థకత కలిగిస్తుంది. ఆ స్థితిలో ఇక కర్మ ఉండదు. ఈ త్యాగస్థితి ప్రాప్తం కావడానికి కర్మ చేయవలసే ఉంటుంది. కర్మ లేనిదే ఏది పొందడమైనా అసంభవమే. ఇందువల్లే యోగిరాజులు క్రీస్తుశకం 1873 జూన్ 19వ తేదీన ఇలా రాసుకున్నారు, అబ్ బడా మజాసే బేకామ్ హే సోయి కామ్ హుआ, याने कुछ नहीं करना यही काम हुआ. बड़ा आश्चर्य की बातें इसमें हमेशा गरक रहना चाहिए. అంటే ఇప్పుడు ఆనందంతో పాటు అకర్మస్థితి కూడా కలిగింది. ఆ అకర్మే ఇప్పటి కర్మ. అంటే ఏమీ చేయకుండా ఉండడమే నేనిప్పుడు చేసేది. ఆ అకర్మలోనే ఎప్పుడూ మునిగి ఉండాలన్నది మహా ఆశ్చర్యకరమైన విషయం. అంటే సాధారణ జనులు ప్రాపంచికమైన పనులనే కర్మలుగా భావిస్తారు. కానీ యోగి వాటిని అకర్మలంటాడు. అలాగే సాధారణ జనులు అజ్ఞానం వల్ల అకర్మ అనుకునేదాన్ని యోగులు కర్మ అని ఎరుగుదురు. సాధారణ మానవుడికి క్రియకు పరావస్థ అంటే కర్మాతీతావస్థ అంటే ఏమిటో తెలీదు. అందువల్ల అతని దృష్టిలో స్థిరావస్థ అకర్మ. కానీ యోగులకు అది ప్రకృత కర్మ. యోగిరాజులు 1873 జూన్ 25వ తేదీన ఈ సందర్భంలో ఇలా రాశారు, తిన్కోనా ఔర్ చార్ లకీర్ తిన్కోనా యానే తినో నాడి ఇడా పింగళ సుషుమ్నా, చార్ లకీర్ యానే క్షితి అప్ तेज मरुत, इह सबको छोड़ के शून्य में ध्यान लगाना, यही असल काम है. आज तो बिल्कुल श्वासा गया, बड़ा भारी नेसा हुआ. 3 కోణాలు 4 గీతలు తిన్కోనా ఔర్ 4 లకీర్ అంటే ఇడా పింగళ సుషుమ్న నాడులు 3, పృథ్వీ జలం అగ్ని వాయువు అనే 4 అంటే ఈ 3 నాడులకు 4 మహాభూతాలకు అతీతంగా ఉన్న 5వ మహాభూతమైన మహాశూన్యంలో అంటే శూన్యం లోపలి శూన్యంలో ధ్యానాన్ని కేంద్రీకరింపచెయ్యాలి. అదే అసలైన పని. ప్రాణకర్మ చేస్తూ ఉండగా ఈరోజు శ్వాసగతి పూర్తిగా ఆగిపోయింది. ఈ విధమైన కుంభకావస్థ కలగడం వల్ల చాలా ఆనందం కలిగింది. ఈ ప్రకారంగా సాధన చేస్తూ ఉండగా తమకు కలిగిన స్థితిని గురించి వారు 1873 ఆగస్టు 23న ఇలా రాసుకున్నారు, ఆజ్ అభయ్ సబ్ కర్మ మే అకర్మ జో సోయి మేరా కర్మ హే. అంటే ఏ కర్మను గురించి వారికిప్పుడు భయం లేదు. అందువల్ల అన్ని కర్మల నుంచి వారికి అభయం కలిగింది. ఎందుకంటే సాధారణ మనుష్యుడికి అకర్మ అయినదే కర్మాతీతావస్థలో వారికి ఏకైక కర్మగా ఉండిపోయింది. అంటే వారు క్రియకు పరావస్థలోనే ఎప్పుడూ ఉంటూ వచ్చారన్నమాట.
కర్మాతీతావస్థలో మునిగి ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు అలాగే చెప్పాడు. కర్మణ్యకర్మయః పశ్యే అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. గీత 4వ అధ్యాయం 18వ శ్లోకం. అంటే కర్మలో అకర్మను, అకర్మలో కర్మను చూసేవాళ్లే మనుష్యుల్లో బుద్ధిమంతులు. అన్ని కర్మలు చేసిన వాళ్ళైనప్పటికీ వాళ్ళు బ్రహ్మతో సంలగ్నులవుతారు. అంటే ఏమిటంటే ఫలాకాంక్షతో ముడిపడి ఉన్న కర్మలన్నింటినీ వాళ్ళు అకర్మలుగా చూస్తారు. ఫలాకాంక్ష లేని నిష్కామమైన ప్రాణకర్మను సామాన్య ప్రజలు బాహ్య దృష్టితో అకర్మగా పరిగణించినప్పటికీ అకర్మ రూపమైన నిష్కామ ప్రాణకర్మను కర్మగా చూసేవాళ్ళు మనుష్యుల్లో బుద్ధిమంతులు. వాళ్ళు అన్ని కర్మలు చేసి కూడా నిష్కామ ప్రాణకర్మ తాలూకు అతీత అవస్థ రూపమైన స్థిర బ్రహ్మలో ఎప్పుడూ లీనులై ఉంటారు. అప్పుడు వాళ్ళు ప్రాణకర్మ ద్వారా ముక్తులైన బుద్ధిశాలులయ్యి ఎప్పటికీ బ్రహ్మయుక్తులయ్యి అనాసక్త భావంతోనే అన్ని కర్మలు చేస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్లలో ఏ విధమైన ఆసక్తి ఉండదు. అంటే నాసికా మార్గంలో ప్రాణాలు రావటం పోవడం అనే కర్మకు స్థిరావస్థ ప్రాప్తమై కర్మాతీతావస్థలో ప్రాణాల్లో స్థిరత్వం కలిగినప్పుడే వాస్తవమైన కర్మయోగ స్థితి కలుగుతుంది. అందువల్ల యోగిరాజులు 1873 సంవత్సరం జూన్ 19వ తేదీన ఇలా రాశారు. हवा ऐसा ऊपर चढ़ा कि बड़ा जोर सांगे उठाने के लिए, अब बड़ा मज़ा से बेकाम है सोई काम हुआ, यानी कुछ नहीं करना यही काम हुआ. बड़ा आश्चर्य की बात, इसमें हमेशा गरक रहना चाहिए. అంటే ప్రాణవాయువు శరీరాన్ని బలవంతంగా పైకి ఎత్తేసేటట్టుగా ఈ విధంగా పైకి లేచింది లేదా ఊర్ధ్వముఖమైంది. ఇప్పుడు అత్యంత ఆనందంతో అకర్మ జరిగింది, అంటే కర్మరహితం అయ్యింది. అంతేకాక ఆ కర్మరహితావస్థలో ఉండడమే ఇప్పుడు నా పని. గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ అకర్మ స్థితిలోనే ఎప్పుడూ ఉండిపోవాలి. ఇదే క్రియకు పరావస్థ. ఇందులోనే ఎప్పటికీ ఉండిపోవాలి. ప్రాపంచిక కర్మను పూర్తిగా విడిచిపెట్టడం సాధ్యం కాదు. అందుకే భగవంతుడు అర్జునుడికి ఇలా చెప్పాడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. గీత 3వ అధ్యాయం 8వ శ్లోకం. నువ్వు చేయవలసిన కర్మ చెయ్యి. ఎందుకంటే కర్మ బొత్తిగా చేయకుండా ఉండడం కంటే తక్కువ కర్మ చేయడం మంచిది. కర్మలన్నీ పూర్తిగా విడిచిపెట్టి శరీరయాత్ర జరపడం సాధ్యం కాదు. ఏ పని చేయకపోవడం దోషమో అది తప్పకుండా చేయవలసిన పని. ఈ అజపారూప ప్రాణకర్మే అంటే ప్రాణాయామమే తప్పనిసరిగా చేయవలసిన కర్మ. ఎందుకంటే ప్రాణవాయువు ద్వారానే దేహానికి రక్ష కలుగుతోంది. కనుక ప్రాణవాయువే ప్రతి ప్రాణికి ఆయువు. అన్ని పనులు విడిచిపెట్టిన తర్వాత కూడా శ్వాస ప్రశ్వాసల పని సాగుతూనే ఉంటుంది. దాన్ని చెయ్యకుండా ఉండే మార్గం ఏదీ లేదు. పైగా ఈ కర్మ జరక్కపోతే దేహానికి మనుగడే ఉండదు. ఇది ప్రాణం నుంచి పుట్టింది. అది లేనిదే జీవుడు జీవించి ఉండలేడు. అదే ప్రాణానికి బాహ్యాభివ్యక్తి. మనుష్యుడు చేసే పనులన్నీ అంటే కర్మలన్నీ సకామమైనవి, కోరికతో కూడుకున్నవి. అతని కోరికలు వాసనలు అన్నీ ఖచ్చితంగా అతనితో ముడిపడి ఉంటాయి. శ్వాస ప్రశ్వాస కర్మ ఒక్కటే నిష్కామ కర్మ,
ఎందుకంటే ఏ విధమైన ఇచ్చ కానీ అనిచ్చ కానీ అంటే కోరిక లేకపోవడం అనేది ఏది దానితో ముడిపడి ఉండదు. జస్ట్ అలా బ్రీత్ చేస్తూ ఉంటాం. ఏదో ఆశించి ఊపిరి తీసుకుంటాను, నాకే ఫలితం రావట్లేదు కదా ఊపిరి తీసుకోను అనేది ఉండదన్నమాట. మనం కోరినా కోరకపోయినా శ్వాస ప్రశ్వాస కార్యం జరుగుతూనే ఉంటుంది, సాగుతూనే ఉంటుంది. చంచల ప్రాణంలో పుట్టిన చంచల మనస్సు ఉన్నంత వరకు సకామ కర్మే జరుగుతుంది. కానీ మనస్సుతో ఏ విధమైన సంయోగము స్పర్శ లేని కర్మ ఒక్కటే నిష్కామ కర్మ. మనిషి గాఢంగా నిద్రపోతూ ఉన్నప్పుడు అతని ఇచ్ఛా అనిచ్ఛలు రెండింటి జాడలు లేనప్పుడు కూడా శ్వాస ప్రశ్వాసల పని నడుస్తూనే ఉంటుంది. నిద్రపోతాను అన్నది తన కోరికకు అభివ్యక్తి అయినట్లే, నిద్రపోను అన్నది కూడా కోరికకు అభివ్యక్తే. ఈ రెండు కోరికలు లేనప్పుడు కూడా సాగే పనే నిష్కామ కర్మ. అందువల్ల ఈ శ్వాస ప్రశ్వాస ప్రక్రియే లేదా విశిష్ట కర్మే నిష్కామ కర్మ. ఇది తప్ప తక్కిన పనులన్నీ మనస్సు వల్ల పుట్టేవే కనుక సకామ కర్మలని అంటారు. మనస్సే ఒక ఇంద్రియం కాబట్టి ఇంద్రియం ద్వారా చేసిన కర్మ నిష్కామం కాలేదు. గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ నిష్కామ కర్మను గురించే చర్చించాడు. ఎందుకంటే జీవుడి దేహంలో సంచరించే ప్రాణవాయువే జీవుడి వర్తమాన లేదా అస్తిత్వమాన అవస్థ. దానికే అజపారూప హంస అన్న పేరు పెట్టారు. దాని బహిర్ముఖ గతిశీలతలో వ్యతిరేక పద్ధతిలో హంస జరిగినట్లయితే వికారం పుడుతుంది. దానివల్ల జీవుడు ఎప్పుడూ వికారాల్లో మునిగి ఉంటాడు. దాని బహిర్ముఖ గతి ఆయుక్షయంతో పాటు దేహక్షయానికి కూడా కారణమవుతుంది. కానీ అజపారూపమైన హంస తాలూకు అంతర్ముఖ గతి ద్వారా విధిపూర్వకమైన హంసక్రియ అంటే ప్రాణక్రియ చేయటం వల్ల బహిర్ముఖ గతి రూపమైన విరుద్ధ క్రియను నివారించటానికి వీలవుతుంది. అప్పుడు ఆత్మభావం అంటే స్వాభావికావస్థ ప్రాప్తించిన తరువాత అన్ని రకాల వికారాలు తొలగిపోతాయి. ఇందుకే యోగిరాజులు 1873 జూలై 21వ తేదీన తమ డైరీలో ఇలా రాసుకున్నారు. ఆజ్ और बड़ा स्थिर घर का हाल मिला, आँख अब बंद हुआ जाता है और ब्रह्मा साफ दर्शन होने लगा. त्रिकुटा यानी जिह्वा मूल ऊपर तालू का छेद बंद करता है और जिह्वा का अग्रभाग तालू में लगता है और जिह्वा का मूल तालू के नीचे लगता है. इसी तरह से बिल्कुल बाहर का श्वासा बंद होता है. ధన్య భాగ్ ఉస్కా జిస్కో ఇహీ హోయ్. అంటే ఈరోజు ఇంకా ఎక్కువ స్థిరమైన గృహం అంటే స్థానం ఎక్కడ ఉన్నది తెలిసింది. రెండు కళ్ళు వాటంతట అవే మూసుకుపోతున్నాయి. బ్రహ్మ ఇంకా స్పష్టంగా ఔపించడం మొదలుపెట్టాడు. త్రికూటానికి అర్థం ఏమిటంటే 3 కొమ్ములు గల కొండ లేదా పవిత్ర తీర్థం. కానీ యోగిరాజులంటారు त्रिकूट अथवा जिह्वा मूल, यह जिह्वा ऊपर उठकर तालु कुहर या विवर को बंद कर देती है. जिह्वा का अग्रभाग तालु के मध्य भाग में प्रवेश करता है एवं जिह्वा मूल तालु के नीचे लगा रहता है. త్రికూటం అంటే జిహ్వా మూలం. ఈ నాలుక పైకి లేచి తాలు కుహరాన్ని అంటే గుహను మూసేస్తుంది. ఈ విధంగా ఖేచరి అవస్థలో రేచక పూరక ప్రాణాయామం జరుగుతూ వచ్చే పోయే శ్వాస ప్రశ్వాసలు పూర్తిగా నిలిచిపోయాయి. కేవల కుంభకం ప్రాప్తించింది. అందుకే ఈ విధంగా కేవల కుంభకం ప్రాప్తించిన వాడి భాగ్యం ధన్యమవుతుందని చెప్తున్నారు వారు. ఈ కేవల కుంభకం ఎప్పుడు సిద్ధిస్తుందన్నది ప్రశ్న. దీన్ని గురించి వ్యాఖ్యానిస్తూ దీనికి నిర్దిష్ట ప్రమాణం ఇలా చూపిస్తూ ఉన్నారు. 10,61,000 ప్రాణాయామాలతో కేవల కుంభకం సిద్ధిస్తుంది. యోగి ప్రతిరోజు నిరంతర ప్రాణాయామం చేస్తూ
పైన చెప్పిన సంఖ్య మేరకు ప్రాణాయామం చెయ్యడంలో సమర్థుడైనప్పుడు అతనికి కేవల కుంభకం దానంతట అదే సిద్ధిస్తుంది. అంటే ఆ కేవల కుంభక అవస్థే అతని స్వాభావిక అవస్థ అవుతుంది. అతను ఈ ప్రాణాయామం ఈ జన్మలో కానీ 2-3 జన్మల్లో కానీ చెయ్యాలి. ఈ కర్మ ఎవరు చేస్తారు? ఈ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు: నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. గీత 4వ అధ్యాయం 21వ శ్లోకం. అంటే ఈ శరీరం ద్వారా ఈ కేవల నామక కర్మ చేసేవారు నిష్కామ జితాత్ములు, అంటే యత చిత్తాత్ములు, త్యక్త సర్వ పరిగ్రహులు కావడం వల్ల పాపానికి లోబడరు. ఈ స్థితిలో స్పష్టమవుతున్నది ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడు కేవల కర్మనే వాస్తవ కర్మయోగమని అన్నాడు. దీన్నే మరోచోట సహజ కర్మ అన్నాడు. కాబట్టి కేవల కర్మే సహజ కర్మ, అదే కర్మయోగం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా ఈ కర్మయోగాన్ని అవలంబించమని సర్వ మానవ జాతికి ఉపదేశించాడు. కానీ ఈ కర్మ ఎలా చెయ్యాలి అన్నదే ప్రశ్న. దీని స్వరూపమేమిటి? దీన్ని గురించి భగవంతుడు టూకీగా స్పష్టం చేశాడు. టూకీగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే ఇది గురుముఖంగా నేర్చుకోవలసిన విద్య. పుస్తకం చదివి దీన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణ అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషా. గీత 4వ అధ్యాయం 29-30వ శ్లోకాలు. అంటే కొందరు ప్రాణవాయువును అపానవాయువులోనూ అపానవాయువును ప్రాణవాయువులోనూ హోమం చేస్తారు. ఈ విధంగా అభ్యాసం చేస్తూ కేవలమనే కుంభకం ద్వారా ప్రాణగతి ఆగిపోతుంది. అంటే ప్రాణాయామ పరాయణులై ఉంటారు. మరికొందరు ఈ విధంగా ప్రాణాయామ పరాయణులై ఇంద్రియ వృత్తులను నిగ్రహించుకొని ప్రాణాన్ని ప్రాణంలో హోమం చేస్తారు. అంటే ఓంకార క్రియ చేస్తారు. దీన్నే నిజమైన హోమం అంటారు, అంటే యజ్ఞం అంటారు. ఇలా చేస్తూ వారు స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. గీత 5వ అధ్యాయం 27వ శ్లోకం. అంటే రూపం, రసం వంటి బాహ్య విషయ సమూహాన్ని బయటే ఉంచి చూపును కనుబొమ్మలు రెండింటికి మధ్య నిలిపి, అంటే శాంభవి ముద్రలో నాసాభ్యంతరచారులవుతారు. అంటే ముక్కులో లోపలే శ్వాస ప్రశ్వాసలు జరుగుతూ ఉంటాయి. ప్రాణకర్మ నాసికా మార్గంలో అజపా రూపంలో అవిరామంగా నడుస్తూనే ఉంటుంది. ప్రాణకర్మ ద్వారా, అంటే ప్రాణాయామం ద్వారా దేహంలో ఉన్న వాయువునంతనూ స్థిరం చేసి దానికి ఊర్ధ్వగతి కానీ నిమ్నగతి కానీ స్వతహా లేకుండా చేసి ముక్కులో మాత్రమే సంచరించేట్టు చేస్తారు. 1871వ సంవత్సరం ఆషాఢ శుద్ధ నవమి నాడు యోగిరాజులు తమ సాధనా ఫలితాలను గురించి ఇలా చర్చించారు. ఆంఖ్ ఊపర్ స్థిర్ హో గియా, బ్రహ్మ దేఖ్నే లగా, శ్వాస భితర్ భితర్ చల్నే లగా, मन स्थिर भया,
प्रणाम करिया विंदी आंख के ऊपर 2 हाथ तफात के थोड़ी पीछे के प्रणाम के बखत खाली आंख से देखा सवेरे के बखत अब प्रणाम करने को इरादा नहीं करता आपने आप प्रणाम होता है भीतर भीतर जिह्वा गले के भीतर बैठ गए అంటే వారి కళ్ళు రెండు ఇప్పుడు పైన స్థిరమయ్యాయి, కదలకుండా నిలిచిపోయాయి. ఇది శాంభవి అవస్థ. ఈ స్థితిలోనే అంటే ముద్రలోనే బ్రహ్మను దర్శిస్తున్నారు. ఈ సమయంలో శ్వాసగతి సుషుమ్నకు లోపల సంచలిస్తూ ఉంది. అందువల్లే మనస్సు నిరోధ స్థితిలో స్థిరమైపోయింది. పొద్దుటిపూట నమస్కారం చేసే సమయంలో తెరచి ఉంచిన కళ్ళతో 2 చేతుల దూరంలో బిందువును దర్శించారు. కానీ ఇప్పుడు వారి మనస్సులోనే వారు నెలకొని ఉన్నందువల్ల నమస్కారం చేయాలన్న కోరిక కలగలేదు. నమస్కారం దానంతట అదే తమకే జరిగిపోయింది. కంఠకూపంలో ఉండే తాలువుకు ఉన్న కన్నంలో అంగిట్లో నాలిక ఉండిపోయింది. ఈ స్థితిలో ఏ విధమైన కోరిక కానీ ఆలోచన కానీ కలక్కపోవడం వల్ల ద్వైతం అనేది అంటే 2 అనేది లేదు. ద్వైతం లేనప్పుడు ఎవరికి ఎవరు నమస్కారం చేస్తారు? సర్వం బ్రహ్మమయం జగత్ కావడం వల్ల తమకు తామై తమకే నమస్కారం చేసుకుంటున్నారు. నమస్కారం చేయడం వల్లే ద్వైత స్థితి ఏర్పడుతుంది. అలా జరగడం వల్ల ప్రాణకర్మనే అంటే ఆత్మకర్మనే వాస్తవ కర్మయోగం అంటే ఇడాపింగళ కార్యం జీవుడి దేహంలో నిరంతరం సాగేటట్టు చేస్తోంది. దాని బహిర్ముఖ గతిని అంతర్ముఖం చేసి రెండింటినీ మేళవించటానికే కర్మయోగం అని పేరు పెట్టారు. ఈ విధంగా సర్వచింతా పరిత్యాగో నిశ్చింతో యోగ ఉచ్యతే అన్నది జ్ఞాన సంకలిని తంత్రం భావన. అంటే అన్ని రకాల ఆలోచనలను విడిచిపెట్టేయడమే యోగం అంటున్నారు. మరోచోట యోగశ్చిత్తవృత్తి నిరోధ పతంజలి యోగ సూత్రాలు సమాధిపాదం 2వ శ్లోకం అంటారు ఋషి. అంటే చిత్తవృత్తుల్ని నిరోధించడమే యోగమని, ప్రాణకర్మ చేస్తూ ఉండగా వాయువు స్థిరమైన మీదట చంచల ప్రాణం స్థిరమవుతుంది. ప్రాణం స్థిరమైనప్పుడు వర్తమాన చంచల మనస్సు కూడా స్థిరమై మనస్సులోని స్థిర మనస్సులో అవస్థాపితమవుతోంది. ఆ స్థితిలో వర్తమాన చంచల మనస్సు లేకపోవడం వల్ల ఏ విధమైన ఆలోచన ఉండదు. ఈ ప్రకారమైన చింతాశూన్యావస్థనే కర్మయోగము అంటారు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుణ్ణి యోగివికమ్మని ఆదేశిస్తూ చెప్పాడు, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. గీత 6వ అధ్యాయం 46వ శ్లోకం. అంటే యోగి తపస్సుల కంటే శ్రేష్ఠుడు, జ్ఞానుల కంటే కూడా గొప్పవాడు, కర్మిష్ఠుల కంటే కూడా గొప్పవాడు. అందువల్ల అర్జున నువ్వు యోగివిక. ఎందుకంటే యోగి ఒక్కడే ఇడాపింగళులను మేళవించి స్థిర సామ్యావస్థని అంటే కర్మాతీతావస్థను పొందడానికి సమర్థుడవుతాడు. స్థిర ప్రజ్ఞత్వం పొందగల సామర్థ్యం యోగికే ఉంటుంది. ఈ ఆత్మకర్మ ద్వారా ఆత్మతో పరమాత్మను కలపడానికి అంటే ఆ స్థితి కలిగించే అభ్యాస క్రియనే అభ్యాస యోగం అంటారు. మరో భక్తుడు అడిగాడు, జీవుల మీద దయ చూపిస్తే ఈశ్వర సేవ అవుతుందని శాస్త్రం చెబుతుంది. జీవుల మీద దయ చూపించడం ఎలా సంభవమో దయతలిచి చెప్పండి. దానికి యోగిరాజులు ఇలా అన్నారు, జీవుల మీద దయ చూపించడం ఈశ్వర సేవతో సమానమన్నది సంపూర్ణ సత్యం. కానీ మీరు జీవుల మీద దయ చూపించడం అన్నదానికి అనుకునే అర్థం నిజమైన దయ కాదు. వాటి మీద దయ చూపించడం వల్ల ఆత్మజ్ఞానం కలగదు. సాధారణంగా మీరు దీన దుఃఖితుడు అనాథుడు ఆతురుడు అయిన వాడికి డబ్బు ఇచ్చి అన్నము గుడ్డ పెట్టి మందు మాకు వంటివి ఇచ్చి వాటి ద్వారా జీవి మీద దయ కనబరుస్తూ ఉంటారు. కానీ ఈ రకంగా అంటే ఈ రూపంలో జీవి మీద చూపించేది
వాస్తవమైన దయ కానీ సేవ కానీ కాదు. ఎందుకంటే దాంట్లో స్థాయిత్వం లేదు. దయ చూపించేవాడికి కూడా ఆత్మలాభం కలగదు. దీనివల్ల జీవుడు దేహం మీద కేవలం సమయానుసారమైన దయ చూపించడం జరుగుతూ ఉంది అంతే. జీవుడి దేహం జీవుడు కాదు కదా. ఇప్పుడు ఏ ప్రయోజనం కోసం దయాభావంతో పనిచేస్తున్నామో ఇంతకు ముందు కూడా దాని ప్రయోజనం పునరావృతం అవుతూనే ఉంటుంది. ఆకలితో అలమటిస్తున్న వారికి ఒకసారి అన్నం పెట్టినప్పటికీ మళ్ళీ ఆకలి వేస్తూనే ఉంటుంది. అంతేకాకుండా ఆకలి వేయడం దేహధర్మం. అలాంటి సేవ దేహసేవ అవుతుంది కానీ ఈశ్వర సేవ కాదు. ఈశ్వరుడు ఈ దేహంలో ఉంటాడన్నది నిజమే, కానీ దేహానికి సేవ చేయడం దేహంలో ఉన్న ఈశ్వరుడికి సేవ చేయడం అవ్వదు. పాడైపోయిన గుడిని బాగు చేయడమో మళ్ళీ కట్టించడమో, గుళ్ళో ఉండే దేవుళ్లకు పూజ చేసినట్టు కానట్టే ఈ విధంగా దయ చూపించటం వల్ల భవరోగాలను అంటే ప్రాపంచికమైన ఆపదలను తొలగించటం జరగదు. సామాజిక ఆచార వ్యవహార రీతులను బట్టి ఈ విధంగా తప్పకుండా దయ చూపించవలసిందే. కానీ శాస్త్రం జీవుడి మీద దయ చూపించమన్నది ఈ రకంగా కాదు. శాస్త్రంలో చెప్పిన మర్మాన్ని అంటే రహస్యాన్ని తెలుసుకోవడానికి, యథార్థమైన భూత దయ అని దేన్నంటారో తెలుసుకోవడానికి మొదట జీవుడనే పరిభాషను అర్థం చేసుకోవాలి. ప్రాణం మూలతః స్థిరమైనది, కానీ ఆ స్థిర ప్రాణం చంచలమైనప్పుడు దానికి జీవుడనే పేరొస్తుంది. అంటే దేహంలో ఉండే ప్రాణం తాలూకు చంచలావస్థనే జీవనం అన్నారు. ఆ జీవనం ఉన్నంత వరకు, ప్రాణానికి చంచలావస్థ ఉన్నంత వరకు జీవుణ్ణి జీవితుడు అంటారు. అంటే జీవించి ఉన్నవాడు అన్నట్టు. ఈ ప్రకారంగా జీవదయ అనే అర్థంలో ప్రాణం తాలూకు ఆ చంచలావస్థ మీద దయ చూపించి దాన్ని స్థిర ప్రాణంలో తిరిగి ప్రతిష్ఠితం లేదా రూపాంతరితం చెయ్యడమే వాస్తవమైన ఈశ్వర సేవ. ఎందుకంటే స్థిర ప్రాణమే ఈశ్వరుడు. ఆ స్థిర ప్రాణానికి సేవ చేయాలంటే చంచల ప్రాణాన్నే దానికి సాధనం చేసుకోవాలి. అంటే ముళ్ళును ముళ్ళుతో తీసేసినట్టు అన్నమాట. ప్రాణసేవ ప్రాణం ద్వారానే సంభవం. బాహ్య వస్తువు ద్వారా ప్రాణసేవ చేయడం అసంభవం. తన్ మన్ వచన్ కర్మ లగావే ఇసీకో అహింస కహతే హై. శరీరం, మనస్సు, మాట, చేత ఏకత్రం చేసిన మీదట అంటే స్థిరం చేసిన మీదట సంభవించే అవస్థనే అహింస అంటారు. వచన్ వ అంటే వక్త్రం అంటే కంఠం, చ అంటే చక్షువు కన్ను, నా అంటే నాసికే ముక్కు అని గ్రహించాలి. ముక్కు ద్వారా వస్తున్న ఊపిరిని కంఠం ద్వారా లక్ష్యం చేసి చెప్పాలి. కర్మకు అర్థం ప్రాణకర్మ. ఈ విధంగా అహింసా ప్రాణకర్మ సాపేక్షమైనది. ఆ సమయంలో శరీరంతోనూ మనస్సుతోనూ మాటతోనూ చేసే అన్ని పనుల్లోనూ హింస లేకపోవడమే అహింస. యోగిరాజులు అన్ని పదార్థాల్లోనూ అంటే సర్వభూతాల్లోనూ ఈశ్వరుణ్ణి దర్శించేవారు. దీనికి సంబంధించి వారు తమ డైరీలో ఇలా రాసుకున్నారు. ఏ ఇసా ఛాయా పురుష్ ఘట్ ఘట్ మే దేఖా. ఛాయా పురుషుణ్ణి అంటే ఉత్తమ పురుషుణ్ణి, అదే పురుషోత్తమ నారాయణుణ్ణి పురాణ పురుషుడు అంటారు. అతడు అన్ని ఘటాల్లోనూ అంటే అన్ని దేహాల్లోనూ ఉన్నట్టు తెలుస్తున్నవాడు. ఘటం అంటే మన దేహం అనుకోవచ్చు. యోగులు అతన్ని రెప్పలార్పని చూపుతో చూస్తూ ఉంటారు. 1873 ఆగస్టు 12వ తేదీన ఇలా రాశారు. ఏక్ ఆదిపురుష్ ఖడా దేఖా. ఆదిపురుష్ శూన్యమే అంటే మహాశూన్యంలో ఒక ఆదిపురుషుడు నిలిచి ఉండడం చూశాను. ఆ తర్వాత ఇలా రాశారు. చాంద్ మే ఓహీ పురుషోత్తమ్ కా రూప్ రాత్ భర్ దేఖా కభీ హాత్ పేర్ భీ హై. కూటస్థంలో కనిపించే చంద్రుడిలో ఆ పురుషోత్తముడి రూపాన్ని రాత్రంతా చూశాను. అప్పుడప్పుడు ఆయన చేతులు కాళ్ళు కూడా చూశాను. నక్షత్ర ఏక్ ఆద్మీకే ఛాతీకే భితర్ దేఖా. ఒక వ్యక్తి రొమ్ములో ఆ ధ్రువ తారను చూశాను. ఓకే భజన్ కరే సాధన్ కరే కే కార్ కీబా కరే. ఓకీ సాదా మానుషటి ఓకీ కాలో మానుషటి. ఓషే సాదార్
ऊपर कालो साजे एमन मानुषटी भले की लागे देख ले तारे 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 डाको तारे ओंकारेर पर ज्योति आकारे సేజే ఆచే సాకార్ నిరాకారే. తెలుపుకు నలుపుకు అవతల లేదా పైకి చూస్తే ఇంద్రజాలంలా లేదా గారడీలా కనిపించే ఆ మనిషి ఎవరు? అతన్ని తెలుసుకోవడం ఎలా? యోగిరాజులు ఇలా అన్నారు. స్థిర్ బుద్ధి సే మాలూమ్ హోతా హై జ్యోతి స్వరూప్ బడా నేసా బడా ఆనంద్. ఓంకార్ ద్వారా జహా జానితే ఇచ్ఛా కరే తాహా తార్ హై. అంటే స్థిర బుద్ధి ద్వారా అది అనుభవం అవుతుంది. అది జ్యోతి స్వరూపం. దాంట్లో అంతులేని నిషా ఉంది. అత్యంత ఆనందం, పరమానందం అనుభూతమవుతుంది. ఓంకారం ద్వారా తెలుసుకోదలుచుకున్న వాళ్ళకి అది అనుభవం అవుతుంది. వారి గురుభక్తి అసాధారణమైనది. వారు ఎప్పుడైనా గురుదేవుల సన్నిధికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టుగా నిదర్శనం ఏదీ లేదు. అంటే దీక్ష తీసుకున్న తర్వాత వారు గురుదేవుల స్థూల శరీరాన్ని దర్శించినట్లు నిదర్శనం ఏదీ దొరకదు. వారు రాసిన 14 సంవత్సరాల డైరీలో తమ ప్రియ గురువులైన బాబాజీ మహారాజుల సాక్షాత్కారాన్ని గురించి రాసింది ఏదీ లేదు. తరచుగా వారు తమ డైరీలో రోజువారీ సంఘటనలు రాస్తూ వచ్చారు. వారు బయట మరో చోట కానీ ఇంట్లో కానీ స్థూల శరీరంతో ఉన్న బాబాజీని కలుసుకుని ఉన్నట్లయితే ఆ సంగతి గురించి తమ డైరీలో తప్పకుండా రాసి ఉండేవారు. కానీ సాధన ద్వారా వారు తమ ప్రియ గురువులైన బాబాజీని కలుసుకుంటూ ఉండే సంఘటనలు అనేకం రాసిపెట్టారు. అందుచేత బాబాజీ వారికి సశరీరంగా దర్శనం ఇచ్చి ఉన్నట్లయితే వారు అలాంటి సంఘటనలను తప్పకుండా రాసిపెట్టేవారు. కానీ ఎక్కడా దీనికి ఏ రకమైన రుజువు లేదు. 1873 మే 17వ తేదీ నాటికి 3వ నంబరు డైరీలో వారు ఒక మనిషి ముఖాకృతి గీసి దాని కింద ఇలా రాశారు. బాబాజీకే రూప్ ఏహీ జమ్ ఓ ధర్మ. ఇది బాబాజీ రూపం, వీరే యములు, వీరే ధర్మం. దానికి కొన్ని నెలలకు పూర్వం ఈ 3వ నంబర్ డైరీలోనే 1872 డిసెంబర్ 13వ తేదీన వారు దానాపూర్లో ఉంటుండే రోజుల్లో ఇలా రాశారు. జబ్ ప్రాణవాయు సిర్కే ఊపర్ చడా तब बाबाजी से मिला, जब बाबाजी से मिला तब केया नहीं कर सकता है. అంటే సాధన చేస్తూ ఉండగా ప్రాణవాయువు నడినెత్తికి లేచినప్పుడు బాబాజీని కలుసుకున్నాను. బాబాజీని కలుసుకుంటే ఏ పని చేయలేను అనిపించే అనుభవం కలిగింది. అంటే ఏ పని అసాధ్యం కాదు అన్నట్టు. తమ గురుదేవులైన బాబాజీ మహారాజులతో తమ పరిచయాన్ని వివరిస్తూ యోగిరాజులు 1873 ఫిబ్రవరి 16వ తేదీ నాటి తమ 3వ డైరీలో ఇలా రాశారు. జో కిసున్ సో బుడ్వా బాబా. కృష్ణుడే బుఢా అంటే ముసలి బాబా అంటే బాబాజీ మహారాజ్. దీన్ని బట్టి వారి గురువులు సాధారణ సాధకులు కారని, వారే సాక్షాత్తు కృష్ణులు అని తెలుస్తుంది. 9వ నంబర్ డైరీలో 1871 పుష్య శుద్ధ అష్టమి నాడు కాశీలో ఉంటూ ఇలా రాశారు. ఖోద్ బాబాజీ కాల్దండ్ లియే ఊపర్ సూర్య చంద్రమా కే భీతర్ దేఖ్లా ఈ దియా. అంటే బాబాజీ కాలదండంతో పాటు పైన సూర్యబింబంలో అంటే ఆత్మసూర్యుడిలో కనిపించారు. 1872 చైత్ర బహుళ పంచమి నాటి ఆ 9వ నంబరు డైరీలోనే కాశీలో ఉండగా సాధన ద్వారా తమకు కలిగిన గురుదేవుల సాక్షాత్కారాన్ని గురించి వారు అపూర్వంగా వర్ణించారు. गुरु का आदर भावो सुषुम्ना जागा बीच बीच में आवोत है कभी कभी ज्योत मालूम होते हैं खाली आंख छे सुषुम्ना देखा जागृत सपन सुषुप्ति गुरु से बातचीत भया. అంటే గురుదేవుల ఆదరభావం వల్ల సుషుమ్న మేలుకుంది. మధ్య మధ్యలో అంటే ఒక అంతరాళం మీద వస్తోంది. అప్పుడప్పుడు జ్యోతి అనుభవం అవుతోంది. తెరిచిన కళ్ళతో సుషుమ్నాను చూశాను. జాగ్రత్త స్వప్న సుషుప్తులతో మాట్లాడాను. యోగిరాజుల బావమరిది కొడుకైన ప్రొఫెసర్ తారకనాథ్ సన్యాల్ వారి దగ్గరే దీక్ష తీసుకుని సాధనలో ఉన్నత స్థితికి వచ్చాడు. ఆయన ఒకనాడు యోగిరాజులతో ఇలా అన్నాడు.
మీరొకసారి గురుదేవ మహాయోగులైన బాబాజీ మహారాజులను తీసుకురండి, వారిని చూడాలని కోరుతున్నాం మేము. దానికి సమాధానంగా యోగిరాజులు బాబాజీని అడిగి చెబుతాను అన్నారు. కొన్ని రోజుల తర్వాత వారు బాబాజీకి రావాలన్న కోరిక లేదని తారకనాథ్ బాబుకు చెప్పారు. వీటన్నింటినీ బట్టి తెలుస్తున్నది ఏమిటంటే బాబాజీ మహారాజులు సశరీరులయ్యి యోగిరాజుల దగ్గరికి ఎన్నడూ రాలేదని. యోగిరాజులు దీక్షలిచ్చినప్పుడు సమకూడిన డబ్బు తీసుకురావడానికి తమ బృందంలోని సాధు సన్యాసులొకరిని అప్పుడప్పుడు పంపిస్తూ ఉండేవారు. ఈ కారణంగా బాబాజీ స్థూల శరీరాన్ని ధరించి యోగిరాజుల దగ్గరికి వస్తూ ఉండేవారని లోకులకు ఒక భ్రమ ఉంది. కానీ బాబాజీ కృష్ణుడి వంటి విశిష్ట అవతార పురుషులన్న సంగతి యోగిరాజులు రాసిన డైరీ వల్ల రుజువవుతోంది. అలాంటి మహాయోగులకు సందేహం కలగవలసిన అవసరం పడదు. శ్యామాచరణులకు దీక్ష ఇచ్చే సమయంలో వారు ప్రత్యేకంగా అవసరమైనప్పుడు తాము స్వయంగా వచ్చి వారికి ఆధ్యాత్మిక భూమి మీద దర్శనమిస్తామని చెప్పారు. అందువల్ల వారు శ్యామాచరణులకు సాధన ద్వారా చాలా మాటలు దర్శనమిచ్చి కృతార్థుల్ని చేశారు. ఇదే నిజము సరైనది అనిపిస్తోంది. పైగా శ్యామాచరణులు కూడా 14 సంవత్సరాల పాటు తాము రాసిన డైరీల్లో ఈ విషయం పదే పదే ఉల్లేఖిస్తూ ఈ అభిప్రాయానికి బలం చేకూర్చారు. యోగిరాజులు రాసిన డైరీల్లో వారు స్వయంగా రచించినవి గీతాలు, కవితలు, దోహాల రూపంలో 46 రచనలు ఉన్నాయి. వాటికి పైన కానీ కింద కానీ వారు ఒక్కొక్కప్పుడు శ్యామాచరణ్ అని, శ్యామ అని, శ్యా అని రాసి రచయిత పేరును సూచిస్తూ వచ్చారు. వాటిల్లో కొన్ని రచనలను ఉన్నవి ఉన్నట్లు ఎత్తి రాయడమైనది. నిజమైన గురుభక్తికి పరిభాష ఏమిటి, గురునామం అంటే ఏమిటి అన్న విషయాల్ని గురించి వారు అందమైన గీతం ద్వారా సంపూర్ణ సాధనా తత్వాన్ని, దాని మర్మాన్ని వెల్లడించారు. గురునాం సదా నియేజా మజా దేకే జా సదా ధ్వని సునేజా చోర్ కుఠరీర్ భీతర్ మజా लूटे जा बुकेर जोरे आत्माराम के राम नाम सुनाए जा जे जा बार जाक बये तुई अपन कर्म करे जा तोर होबे भालो శేషే తుయి స్థిర్ ఘరే చలేజా. సంసార రూపమైన ఈ అరణ్యంలో అంటే మహావనంలో ఉంటున్న మహాయోగులు కూడా తమ మనస్సును అదుపులో ఉంచుకోవలసి ఉంటుంది. యోగిరాజులు తమ మనస్సును శాసించి అపూర్వమైన ఒక గీతాన్ని రచించారు. జే ధాయ్ ఆఛే బడో మజా ఆనందేర్ ఈ ఉడా ఇయా ధ్వజ లోట్ తుమి సర్వాగే మజా తాహార్ నాయి అంత్ మన్ చలేజా తుయి ఆగే బేడే చలేజా సుఖ్ నిశ్చయ్ హోబే అభయపద్ పాబే దేఖే సునే పాబే బడో మజా శ్రీ శ్యామాచరణ్ భనే సదా రేఖో సవాయు మనే ఇహాతే ఈ అంతే హోబే మజా. ఇవన్నీ బెంగాలీలో ఉన్నాయి, మనకందరికీ అర్థం కాకపోవచ్చు. కానీ వారు రాసినవి కొన్నైనా వినాలని ఉన్నదున్నట్టుగా చదువుతూ ఉన్నాను. యోగులలో రసజ్ఞత ఉండదని సాధారణ ప్రజలు అనుకుంటూ ఉంటారు. ప్రేమతో వారికి ప్రమేయం ఏముంటుంది అనుకుంటారు. కానీ యోగిరాజులు అలాంటి యోగులు కారు. వారు మహాప్రేమికులు. ఈశ్వర ప్రేమ ఏ ప్రకారంగా ఏ రూపంలో లభిస్తుందన్న విషయం మీద మనోహరమైన గీతం ఒకటి రాశారు వారు. ప్రేమేర్ గర్ కోథాయ్ బల్ దికిన్ ప్రేమకి ఏమని మేలే మెహనత్ కర్ కిచు దిన్ హాతే హాతే చాంద్ పాబే మిలన్ హోబే జే దిన్ दीन भावे थे को सदा आनंदे रात दिन आनंदेर नाइको सीमा ताकाओ एमन मीन काला चांदेर प्रेमे पड़े होबे नाको क्षीण केनो बेड़ाओ ए दिक ओरे बुद्धिहीन. కాశీ ఏది, కాశీ ఎక్కడుంది, విశ్వనాథుడని ఎవరినంటారు? వీటికి సంబంధించి వారు రాసిన గీతాలు 2 ఉన్నాయి. వారు ఆధ్యాత్మిక అర్థాన్ని ఎంత అందంగా పొందుపరుస్తారో వీటి వల్ల తెలుస్తుంది. సాథేర్ ప్రేమేశ్వరి దీప్యమాన్ హరి ఆసేన్ జాన్ ఖుషి యక్కన్ దేఖాన్ చమత్కారి
हरि बिना नाइको गति ब्रजेश्वरी, जगतमय देखी आमी व्यापक हरि। हरि जानेन कतो रंग भवेर कांडारी, हरिर ऊपर हर आछीन त्रिपुरारी। धन्य त्रिपुरारी काशीर स्थिति त्रिशूलोपरि, जेखाने सब किछु नाई दिवा शर्बरी। రెండోది, मेरो मन आनंद कानन काशी, जहाँ विराजई सदा आनंद शशि। अधः ऊर्ध्व बीच स्थिर घर है, जहाँ खड़े विश्वनाथ अविनाशी। యోగిరాజులు అనేక మాటలు కబీరు రచించిన అనేక దోహాలను అంటే పద్యాలను ఉదాహరిస్తూ భక్తులకు తత్వబోధ చేస్తూ ఉండేవారు. కబీరు సాధనలోనూ యోగిరాజుల సాధనలోనూ తరచుగా పోలిక కనిపిస్తూ ఉంటుంది. ఈ కారణం వల్లే ఆ కాలంలో కబీరే ఉత్తమ బ్రాహ్మణ కులంలో జన్మించి శ్యామాచరణుల రూపంలో అవతరించాడని జనశ్రుతి. ఈ విషయంలో యథేష్టంగా వాస్తవమైన రుజువు ఏదీ దొరక్కపోయినప్పటికీ వారు డైరీలో స్వయంగా ఇలా ఒకచోట రాసుకున్నారు. జో కబీరా సోయి సూర్య సోయి బ్రహ్మ సోయి హం. అంటే కబీరైన వాడే ఆత్మసూర్యుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే నేను. ఇంకా రాశారు, జో కబీరా సూర్య కా రూప్ సోయి అవినాశి బ్రహ్మ సోయి హం. అంటే ఆత్మసూర్య రూపుడైన కబీరే అవినాశుడైన బ్రహ్మ, ఆయనే నేను. మరో చోట ఇలా రాశారు, కాయాకే బీర్ కబీర్ యానే శ్వాస. కాయ అంటే కాయం, దేహం. ఈ దేహం ప్రధాన శక్తే శ్వాస. ఆ శ్వాస రూప శక్తే కబీర్. ఇంకో చోట రాసింది, సత్యయుగ్మే కబీర్ సాహిబ్ కా నామ్ సత్య సుకృత్, త్రేతా మే మునీంద్ర, ద్వాపర్ మే కరుణామయ, కలియుగ్ మే కబీర్. అందువల్ల వారు రాసిన ఈ మాటలన్నిటి వల్ల కబీరే శ్యామాచరణులన్న జనశ్రుతి నిజమేనని రుజువవుతుంది. అయినప్పటికీ అనంతర కాలంలో చాలామంది కబీర్ శబ్దాన్ని జీవాత్మ అన్న అర్థంలో ప్రయోగించారు. యోగిరాజులకు తమ పూర్వజన్మలన్నింటి సంఘటనలను గురించి తెలుసు. దీన్ని రూఢి చేయటానికే వారి డైరీలో మరో రుజువు కూడా దొరుకుతుంది. ఒకచోట వారు ఇలా రాశారు, మేరీ పత్ని పూర్వజన్మ మే బహన్ థీ, ఉస్కే భీతర్ స్వయం కో ప్యార్ కరో. నా భార్య పూర్వజన్మలో నా సోదరి, ఆమెలో ఉన్న నిన్ను అంటే ఆత్మను ప్రేమించు. ఇక్కడితో ఆపుకుని మిగిలిన భాగం నెక్స్ట్ సెషన్లో చదువుకుందాం.